అవునా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం ఆల్రెడీ సీసీ కెమెరాలు మనకు ఉన్నాయి, కాకపోతే అవుట్లో ఒకటి రెండు వర్క్ చేయలేదన్నమాట. అదేదో ప్రాబ్లం ఉందని ఇట్లా దానికి ఇప్పుడు ఏమంటే సీసీ కెమెరాలు కూడా కొత్త బిల్డింగ్ కేపిస్తూ ఎక్స్ట్రా సీసీ కెమెరాలు పెడుతూ దాంతో పాటుగా ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని కూడా సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటాను. అంటే సీసీ కెమెరాల ప్రాబ్లం అంటే కొన్ని వర్క్ చేయలేదు కాబట్టి దానికనే ఇప్పుడు ఈ అబ్బాయి దుర్గా ప్రసాద్ కదండి పేరు, దుర్గా ప్రసాద్కి చెక్ అయితే ఇస్తున్నానండి సీసీ కెమెరాకి. అంటే ఇదేదో ప్రూఫ్ అని కాదు, మనం ఏం చేస్తున్నాం మన పనులు కాబట్టి ఆ అబ్బాయి కూడా మన వీడియోలో ఉంటే మంచిది కదా. దానికనే చిన్న వయసులోనే ఇంత మంచిగా అంటే వర్క్ చేస్తున్నాడు కాబట్టి అంటే మంచి పేరు కూడా ఉందండి. నాకు పరిచయం చేశాడు కూడా గొప్పగా చెప్పారు అబ్బాయి గురించి. పని కూడా అట్టే చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే కదా, థ్యాంక్ యూ. ఇంకా ఇంకో చెక్ ఏమంటే లోకేష్ లోకేష్కి ఏమంటే చెక్ మన కార్లకి షెడ్ వేస్తున్నామండి. మనకు 3 కార్లు ఉన్నాయి, మీ అందరికి తెలిసిన విషయమే. దానికి సంబంధించి చెక్ అనమాట. ఇక్కడ లోకేష్ అబ్బాయి వర్క్ చేశాడు, వెల్డర్ తనకి ఇస్తున్నాను. నువ్వేం మాట్లాడవా? అంటే నేను ఆల్రెడీ వర్క్ చేసాను కదా, ఇంకా నీ గేట్లు పెట్టే పని ఉంది, మెయిన్ గేట్ పెట్టే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సక్రంగా పని చేసుకోండి. ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాం అన్నట్లుగా. సీసీ కెమెరాలు అయితే ఆల్రెడీ మనకి చాలా రోజులు అయిందండి మనం పెట్టి. కాకపోతే అప్పుడు 8 కెమెరాలు ఉండే, ఇప్పుడైతే ఇంకా పెంచుతున్నాం కెమెరాలు. ఎందుకంటే మనకు కొత్త బిల్డింగ్ వచ్చింది కాబట్టి కొత్త బిల్డింగ్ కూడా సీసీ కెమెరాలు పెడుతున్నాం. అదేవిధంగా ఒకటి సీసీ కెమెరా పని చేయకుండా ఉండే, ఇన్ని రోజులు ఉండింది కూడా, దాన్ని బాగా చేసుకున్నట్లా ఉంటుంది, కొత్త కెమెరాలు పెట్టినట్లుగా కూడా ఉంటుంది. కాబట్టి 2 పనులు అవుతుంది, స్వామి కరించో కార్యం అన్నట్లుగా ఈ విధంగా ఈ పని అయితే స్టార్ట్ చేశాము. ఆశ్రమం అంటే అన్ని బాధ్యతగా చేస్తే ఎన్నెన్నో ఉంటాయండి, అవునా కదా? మీరేమంటారు? ఏముందిలే అనుకుంటే ఏమీ ఉండదన్నమాట. కాకపోతే ఏమంటే ప్రతిదీ కూడా 100% అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయాలనేది నా ఆలోచన. అదేవిధంగా చేస్తున్నాను కూడా, అవన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాను కూడా. ఇంక ఇక్కడైతే కార్ల షెడ్ కోసం అని చెప్పాను కదా, ఇందాక చెక్ ఇచ్చాం కదా మనము లోకేష్కి కార్ల షెడ్ అన్నట్లుగా. ఇక్కడైతే మన అంబులెన్స్ కనబడతా ఉంది, మన పెద్ద కారు కనబడతా ఉంది, ఇంకొక కారు కూడా ఉంది కదా మనకి. అవి 3 పెట్టడానికి ఈ విధంగా షెడ్ అయితే కడుతున్నామండి. ఇదిగోండి ఈ విధంగా ఈ షెడ్కి రోజు ప్లాస్టింగ్ చేస్తున్నారు, ఇంకా కూడా వర్క్ జరుగుతూనే ఉంది. ఇక్కడ కార్ షెడ్ దగ్గర కూడా కొత్త సీసీ కెమెరా ఒకటి పెడుతున్నామండి. ఎందుకంటే ఇది కూడా కొత్తగా కట్టాము కాబట్టి. ఇంతకుముందు ఇక్కడ లేదు కదా, షెడ్డు లేదు, సీసీ కెమెరాను లేదు. ఇప్పుడు షెడ్డు రెడీ అవుతా ఉంది, దాంతోపాటు సీసీ కెమెరా కూడా పెడుతున్నాం అనమాట. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఓకేనా?